సహాయ మంత్రిగా శ్రీనివాస్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ నాకు కేటాయించినటువంటి శాఖల యొక్క బాధ్యతలు తీసుకున్నాను. రాబోయేటువంటి రోజుల్లో అతి తక్కువ సమయంలో ఈ శాఖల మీద పూర్తి అవగాహన పెంచుకుని రెండు శాఖలకు కూడా మంచి పేరు వచ్చే విధంగా, అదేవిధంగా ప్రభుత్వ పాలసీ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ పాలసీలు కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తులను కానీ సంస్థలను కానీ పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. ఏదైతే ప్రధానమంత్రి గారు తరచూ చెప్తూ ఉంటారు, ఏదైతే త్వరితగతిన పనులు పూర్తి చేయాలి, ఫైల్స్ క్లియర్ చేయాలి అనేటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని ముందుకు తీసుకువెళ్తానని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పరిశ్రమల విషయంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో కూడా సమావేశమై గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఆంధ్రప్రదేశ్ నుండి ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనందరికీ కూడా తెలుసు. అటువంటి సంస్థలను పిలిపించి మాట్లాడడం ద్వారా తిరిగి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు నెలకొల్పే విధంగా, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం యొక్క నిబంధనలు ఉన్నాయో వాటిని సులభతరం చేయడం ద్వారా, సరళతరం చేయడం ద్వారా కేటాయింపులు వెంటనే త్వరితగతిన చర్యలు తీసుకుంటాము. కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలని కలగజేసే విధంగా ముందుకు వెళ్తాము రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాం. మరి ఈ విధంగా ప్రధానమంత్రి గారి సహకారంతో, మా క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు కుమారస్వామి గారి యొక్క సహకారంతో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్యులు, నాకు చాలా కాలంగా పార్టీలో ప్రోత్సహించినటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఇక్కడ సభ్యులు జీవీఎల్ నరసింహరావు గారు, మా రాష్ట్ర అధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ గారు, ఇతర పెద్దల యొక్క సలహాలు సంప్రదింపులతో వారి మార్గదర్శనంలో మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మరొక ఇద్దరు మంత్రులు